భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ అక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఎంత పని చేశావో తెలుసా? తెలిసి తెలియని తరంతో ఎంత పొరపాటు పని చేశావో తెలుసా అమ్మా? నీకు దారిన పోయే దరిద్రాన్ని నెత్తికెక్కించుకొని కూర్చుంటున్నావు. ఈరోజు ఆ దరిద్రం నెత్తికెక్కి శివతాండవం చేయబోతుంది, నాట్యం ఆడబోతుంది, నిన్ను పాతాళానికి తొక్కేయబోతుంది. నిన్ను చూస్తే నిజంగా చాలా బాధ వేసిందమ్మా, భయం వేసింది, జాలి కలిగింది బిడ్డ. అందుకే నిన్ను హెచ్చరించాలని, నీ దుర్గమ్మని నీ మేలు కొల్పాలని నిన్ను పరుగున వచ్చేశాను తల్లి. ఈరోజు ఆ నెత్తికెక్కించుకున్న దరిద్రం నిన్నేం చేయబోతుందో తెలుసా? నీ కన్నీళ్లకు కారణం కాబోతుంది, నిన్ను సర్వనాశనం చేయబోతుంది, నిన్ను నట్టేట ముంచాలని చూస్తోంది. నీతో పాటు నీ కుటుంబం కూడా అల్లాడిపోతూ వస్తుంది. 3 శత్రువులు బిడ్డ, నీ వెనక 3 శత్రువులు చావు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చావు దెబ్బ కొడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు, తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పేర్లు కూడా చెప్తాను వినుబిడ్డ, వారెవరో పేర్లతో సహా చెప్తాను. ఈరోజైతే జాగ్రత్తగా విని తల్లి. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా నీ జీవితం అయితే కష్టపు చివరి అంచుల్లో ఉంది, ప్రమాదపు చివరి అంచుల్లో ఉంది. దాని నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి నిన్ను జబ్బ పట్టుకొని చాటుకి లాక్కొని వెళ్ళాలి. ఈరోజు దుర్గమ్మ నీ కోసం పరుగున వచ్చేసిందమ్మా. ఎందుకంటే ప్రమాద అంచున ఉన్న కాలు కొంచెం అటు కదిలినా కూడా పూర్తిగా నువ్వు ప్రమాదంలోకి పడిపోతావు. నువ్వు అలా ప్రమాదంలోకి పడిపోకూడదనే దుర్గమ్మ తప్పక నిన్ను తపన పడి ఈరోజు నీ తల్లిగా ఇంతలా నేను తపన పడుతుంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఈ దుర్గమ్మకు కోపం రాదా? దుర్గమ్మ ఆగ్రహానికి నువ్వు గురి కావక తప్పదు కదా. కాబట్టి ఇది నీ జీవితం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వదిలేసినా ఏముందులే అని అనుకున్నా కూడా ఖచ్చితంగా బాధపడతావు బిడ్డ. సర్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది, అన్నింటినీ నష్టపోవాల్సి ఉంటుంది. అలా దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు కాబట్టే దాన్ని దిద్దుకో. కోల్పోవాల్సిన తప్పు నెత్తిన పెట్టుకొని దరిద్రాన్ని విసిరి నేల మీద కొట్టాల్సిన బాధ్యత కూడా నీదే కదా. ఎలా ఉండాలో తెలుసు కదా. నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నావు. దరిద్రం కిందకి వేసి కొట్టమంటే నడుము విరగాలమ్మ, బుద్ధి రావాలి. జన్మలో మళ్ళీ నీకు చేయకూడదు, అలా బుద్ధి చెప్పాలి. అందుకే ఈరోజు దుర్గమ్మతో చేయి కలుపుతావా? రా, ఇద్దరం కలిసి ఆ దరిద్రం ఆట కట్టిద్దామంటూ ఈరోజు దుర్గమ్మ మన కోసం తెచ్చిన సందేశాన్ని తప్పకుండా మనం వినాలి కదమ్మా. అలా దుర్గమ్మ సందేశం వినే ముందుగా బిడ్డ, నీ గురించి కొన్ని నువ్వెంత మంచిదానో, నీ స్వభావం ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను బిడ్డ. నీలో నచ్చే గుణం ఏంటో తెలుసా? ఏమాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోవు. ఇక అదే విధంగా చాలా సహనంతో ఉంటావు. అలాగే కోపం, ఆవేశం కూడా ఒక్కొక్కసారి కట్టలు తెంచుకుంటూ ఉంటాయి, ఎక్కువగా వస్తూ ఉంటాయి. నీకు కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడో తెలుసా అమ్మా? నీ పనుల్లో తలదూర్చడం చేస్తే, ఎవరి పనుల్లోనో నీవు తలదూర్చడం చేస్తే నీకు అస్సలు నచ్చదు కదా. అంత కోపం వచ్చేస్తుంది. ప్రేమ కూడా వచ్చినప్పుడు అంతకు మించే ఉంటుంది. కనుక ఇలా కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ముక్కుసూటిగా ఉన్న వాళ్ళకి, ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే వాళ్ళకి ఎవరుంటారు? ఎక్కువ శత్రువులు ఉంటారు. అలాగే నీకు కూడా శత్రువులు అధికంగానే ఉంటారు. ఇక్కడ నీ శత్రువులు ఏంటో తెలుసా బిడ్డ? వాళ్ళైతే ఎదురుగా వచ్చి నీతో కొట్లాడరు, పోరాడరు. వెనక నుంచి ఎదుర్కొనే శక్తి, దమ్ము లేక నీ వెనక ఏం చెయ్యాలో చేయడానికి సిద్ధంగా ఉంటారు. అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక నీ జీవితంలో 12 ఏళ్ల శత్రువు ఎవరో తెలుసా? ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. అంటే నీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు, నీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారమ్మా. అయినప్పటికీ కూడా నువ్వు వాళ్ళని గుర్తించలేకపోతున్నావు. ఎందుకంటే నీది మంచి స్వభావం కాబట్టి. నేనున్నట్లే అందరూ ఉంటారులే, ఇతర వ్యక్తులు కూడా నిస్వార్థంగా మంచిగా ఉంటారు అని భావిస్తూ ఉంటావు. కాబట్టే నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. నీ ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. నిన్నందరూ కూడా మంచిగా మర్యాదగా మాట్లాడడం చూసి ఓర్చుకోలేకపోతున్నారు. నువ్వు గౌరవంగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోతున్నారు. నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాపి నాకు ₹1 కావాలి ఇవ్వండి అని నువ్వు ఎవ్వరినీ అడగవు. దాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నావు. తిన్నా పస్తున్నా బాధ, కడుపు నిండా నువ్వు
తిని పైకి నవ్వుతూ ఉంటావు చూడు, దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. నువ్వు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎదగడం అంటే డబ్బు పరంగా ఒక రకంగా ఎదిగితే, ఆస్తి పరంగా ఒక రకంగా ఎదిగితే, పేరు ప్రతిష్టల పరంగా ఇంకొక విధంగా ఎదిగితే, ఇక్కడ నీ మంచితనం పరంగా నువ్వు ఎదుగుతున్నావు. ఆ ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోతున్నారు. అలా కుట్రలు చేస్తున్నారు, దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరి అంటే నీ జీవితంలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారమ్మా. ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు నీకు ఎక్కువగా ఉన్నాయి తల్లి. వాళ్ళు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళతో సంబంధాలు నువ్వు తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా కూడా నువ్వు బుద్ధి చెప్పాలి. అయినా సరే కానీ నువ్వు నీ సొంత విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో పంచుకోవద్దు, చెప్పుకోవద్దు. ఒకవేళ చెప్పావంటే మాత్రం నీ జీవితంలో నువ్వు ఎంతో పెద్ద తప్పు చేసిన దానివి అవుతావు. కష్టాలను కోరి తెచ్చుకున్న దానివి అవుతావు. చిక్కుల్లో నీ అంతట నువ్వే వెళ్ళి పడిపోతావు. ఈ విధంగా తప్పు చేసినట్లయితే కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే బిడ్డ, మరి ఇదివరకు మోసం చేశారని తెలిసినా, వారు తన కీడు కోరుకుంటున్న వ్యక్తులని తెలిసినా మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు. ఈ విధంగా నువ్వు తప్పు చేశావు అంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన దానివి అవుతావు. నువ్వు సమస్యల్ని కొని తెచ్చుకున్నా, సృష్టించుకున్న దానివి అవుతావు. నీ జీవితాన్ని నీవు నేరుగా కూడా నాశనం చేసుకున్న దానివి అవుతావు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తెలుసుకో. ముఖ్యంగా మరో 2 రోజుల్లో నీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే నీ శత్రువులు ఎవరో నీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది బిడ్డ. ఈ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర నీ గురించి అయితే చెడుగా ప్రచారం చేస్తారో, నీ వెనక చెడుగా ప్రచారం చేస్తారో ఆ విన్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని నీకు తేటతల్యం చేస్తాడు. అంటే చూడు, నువ్వు ఈ వ్యక్తిని ఎంత గుడ్డిగా నమ్మావో, కానీ ఆ వ్యక్తి నీ గురించి చాలా ప్రచారం చేస్తున్నాడు, చెడుగా చాలా చెప్తున్నారు, చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నారు అంటూ విన్న వ్యక్తి మూడో వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తికి నీ గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్పేదాకా నువ్వు తెలుసుకోలేవు తల్లి. ఇలా చెప్తున్నారు, నా గురించి ఇలా ప్రచారం చేస్తున్నారా, నాకు చెడ్డ పేరు తెస్తున్నారా అని అప్పటి వరకు కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. అప్పుడు వాళ్ళే నువ్వు అర్థం చేసుకునేలా చేస్తారు. వాళ్ళ వల్ల నువ్వు మోసపోతున్నావు అని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దుర్గమ్మ కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి తల్లి. ఇక్కడ మోసగాళ్ళు ఈ 3 ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఈ నెలలో ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు మీకు డబ్బు పరంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాని మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ స్నేహితులలో ఎవరో నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించు. అలా ముందుకు వెళ్ళాలి. నీ బంధువుల్లో నీ మంచి కోరే వాళ్ళు ఎవరు, చెడు కోరుతున్న వాళ్ళు ఎవరు, నీకు అయిన వాళ్ళు ఎవరు, నీ మేలు కోరుతున్న వాళ్ళు ఎవరు, నీకు కీడు తలపెడుతున్న వాళ్ళు ఎవరో నీకు తెలిసిన వాళ్ళ, లేకపోతే ఎలా ఉన్నారు, వెనక ఎలా ఉన్నారు, వీళ్ళందరూ ఒకటేగా ఉన్నారా, నీ ముందు ఒకటిగా నటిస్తున్నారా, నీ భజన చేస్తూ నిన్ను పొగుడుతూ నీ గురించి ఆపోజిట్గా మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా నువ్వు గమనించుకో బిడ్డ. ఒక వ్యక్తి నీతో ఉన్నారు అంటే గుడ్డిగా నమ్మేయటం కాదు కదా, వారి వెనక ఎలా ఉన్నారు, నీ దగ్గర ఎలా ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటేనే ఆ వ్యక్తితో నువ్వు జీవితాంతం ముందుకి ఒకవేళ నీకు చెడుగా మెల్లిగా దూరంగా వెళ్ళిపోవాలి. చెడ్డవారు అనిపిస్తే గనక కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. జాగ్రత్తగా మెల్లిగా సున్నితంగా దెబ్బ తగలకుండా తప్పుకోవటమే దానికి దారి. దానికంటే ఉత్తమైన పని ఇంకోటి ఉందా చెప్పు. కాబట్టి జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళు తల్లి. కొన్నిసార్లు నీ జీవితంలో ఏమవుతుంది అంటే కొందరు నీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచివా చెడువా అని ఆలోచించకుండానే నువ్వు వాటిని పాటించేస్తావు. ఒక్కొక్కసారి దానివల్ల నువ్వు కష్టాల్లో పడే అవకాశం చాలా వరకు ఉందమ్మా. కొన్నిసార్లు నువ్వు ఉన్నదంతా కోల్పోయే స్థితి కూడా రావచ్చు ఈ పనికి మాలిన సలహాల వల్ల. కాబట్టి నీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించు. వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. అవసరమైతే నీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్న వారితో, నీ మేలు కోరే వారితో, నిన్ను నిజం కోరుకునే స్నేహితులతో
ఒక్కసారి మాట్లాడు. నీ మేలు కోరే స్నేహితులు, నిజమైన వ్యక్తులు నీ వాళ్ళ అన్నప్పుడు నీ మనసుకు తెలుస్తుంది కదా, నీ మనసు చెప్తుంది. అలాంటి వాళ్ళతో ఒక్కసారి మాట్లాడు, నిర్ణయం తీసుకో. కొందరు బయట మంచిగా కనిపించకపోయినా లోపల మంచిగా ఉంటారు, లోపల కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు నీకు పనికిరాని వ్యక్తులు ఉంటారు. ఎందుకు నువ్వు వారితో మంచిగా ఉండాలి? వెళ్తున్నా కూడా అరే ఆ దారి బాగాలేదురా, ఇటురా వెళ్ళు అని చెప్పి, ఎందుకంటే వారికి తెలుసు ఈ దారిలో నువ్వు వెళ్ళావు అంటే ఇందులో నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని. అలా జరుగుతుంది కాబట్టే ఊరకే నిన్ను చెడుదారిని మళ్లించాలని చూస్తూ ఉంటారు. అలా మళ్లించాలి అంటే పనికి మాలిన దారి అక్కర్లేదమ్మా, దానికి నిన్ను మళ్లించాలి. ఆ పనులు చేస్తారు వాళ్ళు పిచ్చి సలహాలతో. ఈ విషయాన్ని ముందు నువ్వు గమనించాలి, గుర్తించాలి. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎందుకంటే ఒక ద్రోహిని జీవితంలో ఇక్కడ ఉన్నట్లు, ఇక్కడ కనిపిస్తున్నట్లు కాబట్టి జాగ్రత్తగా ఉండు. కొందరు ఉంటారు తల్లి, వారికి నీతో నేరుగా గొడవ పడే ధైర్యం ఉండదు. అందుకే నిన్ను రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలా చేస్తూ ఉంటారు. గుర్తించు, ఒక్కసారి గమనించు. ఎవరు నిన్నైతే రెచ్చగొట్టాలి అని చూస్తూ ఉన్నారో, ఎవరు నీ మీద కన్నా గొడవకు వెళ్ళేలాగా చేస్తున్నారో, ఎవరు ఎలా రెచ్చగొడుతున్నారో, ఉండని లేనివి వేరే వాళ్ళ మీద కల్పించి చెప్తున్నారో ఒక్కసారి గమనించి నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్నవారికి ఏంటి అంటే ఒక లక్షణం ఏంటి అంటే ఏ విషయంలోనైనా ఎవరైనా సరే రెచ్చిపోతారు. ఇది మంచిగా చెడుగా ఏ ఆలోచన అనేది ఆలోచించరు. వాళ్ళు రెచ్చగొట్టగానే నీ అంతటా నువ్వే వెళ్ళి గొడవలో చిక్కుకొని మనశ్శాంతి లేకుండా కోల్పోతావు. ఒక్కొక్కసారి ఎదుటివారి కంటే మాటలు అలా ఉంటాయి, నీ మేలు కోరినట్లే ఉంటాయి. వారి మాయలో నువ్వు వెళ్తావు. నువ్వు కూడా ఇది వ్యక్తిగత జీవితంపై లేదా ఉద్యోగంపై లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుందని గుర్తించావా? కాబట్టి ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. అలాంటి ద్రోహులు నీ చుట్టూ ఉన్నా కానీ, నీ స్నేహితుల్లో ఉన్నా కానీ ఉంటే వారిని దూరం పెట్టు. మంచి వారు ఎవరైనా ఉంటే రెచ్చగొట్టద్దు. ఇప్పుడు వెంటనే నువ్వు ఇలా చెప్తున్నారు, వారేమో ఇలా పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ప్రయత్నిస్తే నీకు దాని వెనుక ఉన్నటువంటి అర్థం, పరమార్థం నీ మనసు చెప్తుంది నీకు. నిన్ను రెచ్చగొడుతున్నారు, నిన్ను పక్కకు మళ్ళిస్తున్నారు, నీ మనసుని రెచ్చగొడుతున్నారు కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించు. నీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే బిడ్డ. లేకపోతే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాగే డబ్బు విషయంలో పూర్తి కత్తు అంటే సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయాలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయకు. అలా అప్పుగా ఇవ్వటం చాలా తప్పు తల్లి. ఒక వ్యక్తి వల్ల నువ్వు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం అయితే ఉంది. ఆర్థిక పరంగా నిన్ను కాపాడుకోవటానికి తమ స్వార్థం కోసం నీ నుండి డబ్బులు తీసుకోవటానికి కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్ళను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు. నువ్వు ఏ పని చేసినా నీ కుటుంబ సభ్యులతో చర్చించు, మాట్లాడు. అలాగే అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకో. అలా చేస్తేనే నీకు మేలు జరుగుతుంది. లేకపోతే నువ్వు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కోరి కష్టాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ముగ్గురు ద్రోహులు నీ జీవితంలో కనిపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక మాట సహాయం చేసేటప్పుడు కూడా చాలా నువ్వు మాట సహాయం చేస్తే నా పని జరిగిపోతుంది, ఫలానా వాళ్ళకి నీకు మధ్య దూరం అనేది ఎక్కువైపోతుంది బిడ్డ. నీకెవరైనా సరే ఉద్యోగం ఇప్పించు, నువ్వు మధ్య నుండి పెళ్లి సంబంధం చూడు, ఇలా చాలా ఉంటాయి కదా. ఇలా మధ్యలో వెళ్ళావు అంటే చాలా చిక్కులు పడిపోతావు. నీ వెనక ముందు ఏమీ చూసుకోకుండా ఎక్కడా కూడా ముందడుగు వెళ్ళకు బిడ్డ. ఇలాంటి వాటి వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది, మనశ్శాంతి నష్టపోవాల్సి ఉంటుంది, పేరు ప్రతిష్టలు నష్టపోవాల్సి ఉంటుంది, ఆస్తి నష్టపోవాల్సి ఉంటుంది, పరువు నష్టపోవాల్సి ఉంటుంది, నమ్మకం కోల్పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడున్న వ్యక్తులు ఏ చిన్న కొద్ది పొరపాటు చేసినా, అటు ఇటు తడబాటు వేసినా అది నీకే చుట్టుకుంటుందని నువ్వు గుర్తుంచుకో. జాగ్రత్త. ఇలా నిన్ను అనేక విధాలుగా వాడుకొని నిన్ను నాశనం చేసి దెబ్బ కొట్టాలని ముగ్గురు ద్రోహులైతే నీ జీవితంలో కనిపిస్తున్నారు. ఇంటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా నువ్వు బయటకు రావాలని
తెలుసుకోవాలి. అప్రమత్తంగా ఉండటమే, ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం జరుగుతుందిలే అని ఉదాసీనంగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎవరు ఎందుకు ఈ మాట చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఈ దారిలో వెళ్ళమంటున్నారు, ప్రతి ఒక్కటి మనసు పెట్టి చూసావు అంటే వారి పనుల వెనుక, చేతల వెనుక, మాటల వెనుక ఉన్న మర్మం నీకు అర్థమైపోతుంది. అప్పుడు ఎలా ఉంటావు? ఏ చెడు కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎవరు నిన్ను నాశనం చేయాలన్నా, మోసం చేయాలన్నా, ముంచేయాలన్నా వాళ్ళ తాతల తరం కూడా కాదు. ఎందుకంటే తెలివితేటలతో నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు. అప్పుడు నీ బుద్ధి మేల్కొంటుంది. ఇక ఎలాగో నీ దుర్గమ్మ నీ పక్కనే ఉన్నానుగా, హెచ్చరిస్తూనే ఉన్నాను. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. ఇక్కడ ఇలా జరుగుతోంది అని ఏదో ఒక సంకేతం ద్వారా, ఒక సూచన ద్వారా, ఎవరో ఒకరి మాట ద్వారానో, నిన్ను హెచ్చరిక ద్వారానో ఈ దుర్గమ్మ నీకు చెప్పిస్తూనే ఉంటాను. కాబట్టి నిన్ను రక్షిస్తూనే ఉంటాను, కాపాడుకుంటూనే ఉంటాను. నేది కూడా నేను అప్రమత్తంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను బిడ్డ. ఏమరపాటుతో ఉండకు, తెలివితో ఉండు, హెచ్చరికతో ఉండు, ఎరుకతో ఉండు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు, నీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉండు అని నీకు చెప్పడానికే. సమయమంతా ఒకలా ఉండవదని హెచ్చరించడానికే. ఈ సమయంలో ఏం జరుగుతోందో, ఎవరి ద్వారా ఏం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి ముందుగా జాగ్రత్తగా మేల్కొలమని ఈ దుర్గమ్మ ఇదంతా కూడా నీకు చెప్తున్నాను. నిన్ను మేల్కొల్పుతున్నాను. ఇక వారి ఆటలంటావా? ఈ దుర్గమ్మ ఉన్నాను కదా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఇక్కడ చేయాల్సింది నువ్వు నీ బాధ్యతగా ఉండటం, జాగ్రత్తగా ఉండటం. ఆ తర్వాత జరగాల్సింది ఈ దుర్గమ్మని నేను జరిపిస్తాను. వాళ్ళ ఆటలన్నీ కూడా నేను కట్టిస్తాను. కాబట్టి నీకు వచ్చిన ఏ నష్టమైతే ఏమీ జరగలేదు బిడ్డ. భారమంతా కూడా ఈ దుర్గమ్మ మీదే వదిలిపెట్టు. భారమంతా దుర్గమ్మ మోస్తాను. నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నీ జీవితాన్ని ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాను. అవి చూసి కుళ్ళుకునేవాళ్ళు, నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు, నిన్ను చూసి కుట్రలు కుతంత్రాలు చెయ్యాలి అనుకున్న వాళ్లకు బుద్ధుల్ని నేను నశింపచేస్తాను కదా. వారిని నీకు గుణపాఠం దిద్దేలా చేస్తాను. నువ్వు ఏం చేయాలో తెలుసా? జాగ్రత్తగా ఉండడం, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా ఉండటం, ప్రతి ఒక్కటి నీ స్వయంగా నువ్వే చేసుకోవటం, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి సలహా ఇచ్చి తీసుకోకుండా జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉండటమే కదా కావాలి. కాబట్టే ఈ దుర్గమ్మ చెప్పిన ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి తల్లి. నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా, సుఖంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.